వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సతీష్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం. ఈరోజు ఏ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే మాట్లాడదాం. సార్, ఏంటి ఈరోజు దాదాపు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా జగన్ గారి మీద కేసు నమోదు చేస్తున్నారు, కాన్వాయ్ తీసుకెళ్ళిపోతున్నారు. మీ అధినేత ఏ అంశాలు మీకు నిర్దేశం చేశారు? ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైతే దాన్ని విపరీతమైనటువంటి దానికి మద్దతు లభిస్తుండడం చూసి ఓర్వలేక ఈ కూటమి ప్రభుత్వ నేతలందరూ కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పోయినా కూడా పోకూడదనేటువంటి ఆంక్షలు పెట్టడము, అదే రకంగా వీళ్ళను నిలదీయడం మొదలు పెడితే వీళ్ళ మనగడ సాగదని చెప్పేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను అంచేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనాన్ని లేకపోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. ప్రధానంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు అంటే ఇన్ఛార్జీలు, లేకుంటే ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఎమ్మెల్సీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు, రీజనల్ కోఆర్డినేటర్లు అందరితో సమావేశం పెట్టుకొని రాబోయే 4 సంవత్సరాలు కూడా జనానికి అందుబాటులో ఉండేటువంటి రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉండాలా. ముఖ్యంగా కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందుల్లో మనం కూడా ఒక పాత్రగా ఉండాలా, మనం కూడా వాళ్ళకు ఓదార్పుగా ఉండాలా. ఏ రోజు కూడా కార్యకర్తను ఒంటరిగా వదిలిపెట్టకూడదనేటువంటి అంశంతో పాటు గతంలో అధికారం రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవేవైతే మోసాలు ప్రజలకు చేశారో, ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసాలు. ఆ మోసాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనేటువంటి విషయాన్ని తీసుకొని పోవడము, దీన్ని ఒక 4 అంచెలుగా జిల్లా లెవెల్లో ఒక స్టేజు, నియోజకవర్గ స్టేజ్లో ఒకటి, మండల స్థాయిలో ఒకటి, గ్రామ స్థాయిలో ఒకటి, ఇట్లా అన్ని స్థాయిల్లో కూడా ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ ఎంతగా ప్రజలు మోసపోయినారో ప్రజలకు అందరికీ తెలిసిపోయేటువంటి కార్యక్రమం ఈ యొక్క నాయకుల ద్వారా చేయాలనేటువంటి దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంతోపాటు మీరు చెప్పారు, ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలపైన దౌర్జన్యాలు, కార్యకర్తలపైన తప్పుడు కేసులు నమోదు చేయడం, ఇటువంటి సమయంలో నాయకులుగా మా యొక్క బాధ్యత గుర్తు చేశారు నాయకుడు. మీరు నా కార్యకర్తల కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళను వదిలిపెట్టి ఉండడం ధర్మం కాదు. నిరంతరం కార్యకర్తలకు అందుబాటులోనే ఉండండి. వాళ్ళ కష్టాల్లో, సుఖాల్లో కాదు, వాళ్ళ కష్టాల్లో కూడా భాగస్వాములు కావాలనేటువంటి పిలుపు నాయకుడు ఇచ్చారు. కాదండి, ఇంకోటి అంటే జగన్ కేవలం లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అవుతారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ని బాగా తెప్పించుకుని ఇదంతా చేస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు అనేది టీడీపీ నేతలు చేస్తున్నారు. ఎక్కడన్నా ఒకసారి చేయగలుగుతారు, 2 సార్లు చేయగలుగుతారు. మీరు ఎన్నో కార్యక్రమాలు చూశారు. పొదిలి కార్యక్రమం చూశారు, ఇటీవల సత్తెనపల్లిలో ఉన్నటువంటి కార్యక్రమం చూశారు, అంతకుముందు మన అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్నటువంటి కార్యక్రమం చూశారు. ఎక్కడైనా వివాహాలకు పోయినప్పుడు కూడా, ఇప్పుడు అనేక సందర్భాల్లో తెనాల్లో ఒకసారి మన ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి జరిగినట్టుంది, తర్వాత మన రమేష్ బాబు వాళ్ళ ఇంట్లో కూడా మ్యారేజ్ జరిగినట్టుంది. దీస్ ఆర్ ఆల్ ఎవిడెన్సెస్. జగన్మోహన్ రెడ్డి పోతే జనం ఏ రకంగా వస్తుంది, జనం తోలాలనా లేదా అనేది. బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులకు, లోకేష్ బాబుకు, చంద్రబాబు నాయుడుకు అవసరమే ఏమో కానీ జనాన్ని తోలేది జనం అంటే జగన్, జగన్ అంటే జనం. జనం వెంటనే ఉంటారు. ఫైనల్గా మహానాడు మొన్న జరిగిన కడప వేదికగా చాలా కామెంట్లు చేసి ఈసారి కడపలో ఇంతకుముందు 7 వచ్చినాయి, ఈసారి క్లీన్ స్వీప్ చేయబోతున్నామని మాధవిరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే శ్రీనివాసరెడ్డి లాంటి కామెంట్ చేస్తారు. ఉత్త మాటలతో ఎందుకు చూపిస్తాం కదా. ఇప్పుడు పోరాటం ముందరుంది, ఉత్త మాటలు ఎందుకు చెప్పాలా? పోరాటం చేస్తాం, పోరాటం చేసిన తర్వాత ఫలితాలు ప్రజలు చూస్తారు. ఖచ్చితంగా ఫలితాలు ముందు చూడబోతున్నారండి సతీష్ రెడ్డి చెప్తున్నారు. కడపలో కాదు, మిగతా అన్ని చోట్ల ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం కాబట్టి క్రౌడ్ని తీసుకురావాల్సిన అవసరం జగన్కి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అలాంటి ఉద్దేశాలు కూటమి నేతలకు ఉంటాయి తప్పి జగన్కు ఉండదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు మోసం చేశారంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. దానిలో భాగంగా ప్రజలకు వెళ్లాలని జగన్ దిశానిర్దేశం చేశారని సతీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస రాజేష్ RTV తాడేపల్లి నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.